హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి మనిషిక కుకింగ్ అండ్ టిప్స్ అని మనం ప్రతిరోజు కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి, దాంతో మన టైంను, మన శ్రమను, మన మనీని ఎలా సేవ్ చేసుకొని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకొని యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇలా ఆయిల్ మిగిలిపోతూ ఉంటుంది, అడుగున నలుపుగా ఉంటుంది కాబట్టి మనం ఇది వాడకుండా పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఈరోజు ఎలా రివ్యూ చేద్దామో చూద్దామండి. మనం ఇలాంటి ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు కదా, ఇలా చపాతీ కర్రలు కానివ్వండి, దోశలు వేసుకునే ఈ గరిటెలు కానివ్వండి, ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ వాడుతూ ఉన్నారు కదా వుడ్ గరిటెలు అనేవి. ఇలా చెక్క గరిటెలకి అప్పుడప్పుడు కనుక ఈ ఆయిల్ని కనుక పట్టించామనుకో ఇది ఎటు అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. మనం వాడం కదా, నలుపు అయిపోయిందని పడేస్తుంటాం. అలా కాకుండా దీన్ని ఇలా కనుక గరిటెలకి పట్టించారే అనుకోండి, ఇలాంటి వుడ్ ఏంటంటే త్వరగా బూజు బట్టి పాడైపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఇలా కనుక మంత్లీ వన్స్ అని సరే ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ పట్టించామనుకోండి, గరిటెలు అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు మనం బ్యాంగిల్స్ టైట్ అయిపోయినాయి అనుకోండి, వాటిని మనం సోప్ పెట్టి ఎక్కించుకుంటూ ఉంటాం కదా. అయితే కొన్నిసార్లు ఇలాంటి స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే సోప్ పెట్టి వాటర్ పెట్టి ఎక్కించుకుని ఆ స్టోన్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మన వాటర్ తడి తగలకుండా ఎక్కించుకోవాలంటే వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదా, వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఒక్కసారి చేతికి అప్లై చేసేసి ఎక్కించుకున్నామంటే ఈజీగా అయితే ఎక్కుతుంది, ఎలాంటి తడి కూడా లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాం. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు చూసి కూడా లైక్ చేయలేదా, ప్లీజ్ అయితే లైక్ ఇచ్చేసేయండి. కొబ్బరి చిప్పు ఉంటుంది, కొబ్బరి చిప్పులు కొంచెం కొబ్బరి పీస్ తీసుకొని దానిలో కాఫీ పౌడర్ ఉంటుంది, కాఫీ పౌడర్ను కొంచెం అయితే వేసేసి కర్పూరం కూడా కొంచెం అయితే వేసేసేయండి. వర్షాకాలం కాబట్టి ఇల్లంతా చెమ్మ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈవినింగ్ సాయంత్రం 6 ఆ టైంలో కనుక మీరు ఇలా చేసుకొని హాల్లో పెట్టుకున్నారంటే మాత్రం మంచి వాసన వస్తూ ఉంటుందండి. అలానే దోమలు కూడా రావు. ఈ కర్పూరం వేసాం కాబట్టి ఈ గాడ్ స్మెల్కి కూడా దోమలు అయితే రాకుండా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో పిల్లల నుంచి వచ్చే టైంలో, స్కూల్కి నుంచి ఇంటికి వచ్చే టైంలో ఇలాంటి మంచి వాసన వస్తూ ఉంటుంది, మనకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, బటన్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి, ఏదైనా షర్ట్ ఊడిపోయినా కానివ్వండి, లేదంటే ఒకసారి ఎప్పుడైనా ఊడిపోయిన వాటిని కుట్టుకుందామా, ఒక బాక్స్ తెచ్చుకున్నామని అనుకోండి, వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వీటిని ఒక పిన్నిస్లో పెట్టేసేసి పాత బ్యాంగిల్ కానివ్వండి పెట్టేశారు అనుకోండి, మనకి కొంచెమే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఇలా పెట్టేసుకుని ఈజీగా అయితే కనిపిస్తాయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడైతే హనీ కంపల్సరీ వాడుతూనే ఉన్నారు కదండి. హనీ వాటర్ తాగడానికి కానీ గ్రీన్ టీలో కానీ వాడుతూనే ఉంటున్నాం కదండి. అలాంటప్పుడు మనం తెచ్చుకున్న తేనె అనేది మంచి క్వాలిటీ అవునా కాదా అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. ఒక అగ్గిపుల్లను తీసుకోండి, ఆ అగ్గిపుల్లకు మన హనీ ఏదైతే ఉందో తెచ్చుకున్న హనీ పూసేసేసి ఒకసారి వెలిగించండి. ఇది అలాగే వెలుగుతూ ఉంది అంటే మంచి క్వాలిటీ అనేది అర్థం అండి. లేదు దీనిలో ఏమైనా బెల్లం వాటర్ కానీ ఏదైనా కల్తీ వాటర్ కానీ కలిసింది అనుకోండి, అదైతే త్వరగా ఎలగదండి. వాటర్ కలిసి ఉంటాయి కాబట్టి నిప్పు అనేది త్వరగా ఆరిపోతుంది కాబట్టి త్వరగా ఎలగదు. అందుకని చెప్పి ఒకసారి మీరు హనీ తీసుకొచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, వర్షాకాలంలో ముఖ్యంగా మనం ప్రశాంతంగా నిద్ర ఖచ్చితంగా పోలేదు అండి. నైట్ పెరుగు తోడు పెట్టేసామనుకోండి, మార్నింగ్ బాక్స్లోకి పెరుగు తోడుకుంటుందా లేదని చెప్పేసి ప్రశాంతంగా నిద్రపోను. అలాంటప్పుడు సింపుల్గా ఈ వర్షాకాలంలో మీరు ప్రశాంతంగా నిద్రపోయే సింపుల్ చిట్కాని అయితే చెప్తానండి. పెరుగు తోడుపెట్టేటప్పుడు ఫస్టే పెరుగు ఎక్కువ దానిలో అలానే వేసేయొద్దండి, కొంచెం మిల్క్ కలిపేసేసి ఆ తర్వాత దానిలో వేసేసేయండి. అలానే కొంచెం గోరువెచ్చలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని, మనం నార్మల్ ఏదో కొంచెం లైట్గా చల్లారిపోయిన తర్వాత కూడా వేస్తూ ఉంటాం తోడుకుంటుంది. బట్ వర్షాకాలంలో ఏంటి అంటే ఆల్రెడీ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చల్లదనం వేసిన వెంటనే తోడుకోదండి. అలాంటప్పుడు కొంచెం గోరువెచ్చలు ఎక్కువే తీసుకోండి. పెరుగు అలా కొంచెం పాలు మిక్స్ చేసి వేసేసేయండి. దీనిలోనే పచ్చిమిర్చి తొడిమి ఉంటుంది కదండి, ఆ తొడిమి నేను ఒకే ఒక తొడిమిని వేసేసాను. మీరు కావాలంటే 2-3 కూడా వేసుకోవచ్చండి. కొంతమంది ఎండుమిర్చి కూడా వేస్తూ ఉంటారు. మీ అవైలబుల్ని బట్టి ఇది వేసేసుకోండి. ఇది వేసేసిన తర్వాత బాక్స్ క్యాప్స్ పెట్టేసేసి మనకి హాట్ బాక్స్ ఉంటుంది కదా, హాట్ బాక్స్లో పెట్టేసేసేయండి. లేదంటే కొంతమంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు అండి. లేదు అంటారా,
మనం బియ్యం పోసుకుంటూ ఉంటాం కదా, బియ్యపు డ్రమ్ము, ఆ డ్రమ్ములో పెట్టేసిన ఓకేనా, క్యాప్ పెట్టేసి మీకు నైట్ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మార్నింగ్ లేసేసరికి గడ్డ పెరుగు రెడీగా ఉంటుందని ఈ టిప్ ట్రై చేయడం ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కొంతమందికి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు సింపుల్గా ఈ సింపుల్ చిట్కానైతే ట్రై చేయడం మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ని స్లైస్గా కట్ చేసేసి మనం అరికాలు ఏదైతే ఉందో అరికాల్లో పెట్టేసి సాక్స్ వేసేసారు. నైట్ పడుకునే ముందు కనుక ఇలా వేసుకొని మీకు ఎవరికైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి. నైట్ రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి. నైట్ ఇలా సాక్స్ వేసుకొని దాని లోపల కనుక మీరు స్లైసెస్ కట్ చేసుకుని ఆనియన్ పెట్టుకున్నారంటే మీ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.